ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇటీవల హిట్ మ్యాన్ ఫామ్, భవిష్యత్తుపై విమర్శలు, రిటైర్మెంట్ ఊహాగానాల మధ్య 110 బంతుల్లో 138 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ తో విమర్శకులకు తన బ్యాట్ ద్వారానే సమాధానం ఇచ్చాడు. లార్డ్స్ వన్డే అనంతరం రోహిత్ వీడ్కోలని వచ్చిన వార్తలన్నీ ఒట్టివే అని తేలిపోయింది. రోహిత్ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ తాజాగా స్పందిస్తూ హిట్ మ్యాన్ ఎందుకు ఇంకా రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదో వెల్లడించాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. దినేష్ లాడ్ ఐటీఐతో మాట్లాడుతూ లార్డ్స్ వన్డేకు 2 రోజుల ముందే రోహిత్ శర్మతో నేను మాట్లాడాను. 2027 వన్డే ప్రపంచ కప్ లో నువ్వు ఆడితే చూడాలనుకుంటున్నా అని చెప్పాను. తప్పకుండా ఆడతా అని నాతో అన్నాడు. మెగా టోర్నీలో భారత జట్టులో హిట్ మ్యాన్ ఉంటాడని నమ్మకం నాకు ఉంది. లార్డ్స్ లో ఆడిన ఇన్నింగ్స్ తో రోహిత్ తన సామర్థ్యం ఏమిటో మరోసారి ప్రపంచానికి చూపించాడు. లార్డ్స్ మైదానంలో అతడు అద్భుతంగా ఆడాడు. నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రోహిత్ శర్మ రిటైర్ కావాల్సిన సమయం వచ్చిందని, ఇక వాటగాళ్లకు అవకాశం ఇవ్వాలని చాలా మంది విమర్శించిన హిట్ మ్యాన్ ఎప్పుడు వాటిని పట్టించుకోలేదని దినేష్ లాడ్ చెప్పారు. రోహిత్ ప్రతిభపై నాకు ఎప్పుడూ నమ్మకం ఉంటుంది. లార్డ్స్ లో అతను ఒత్తిడిని ఎలా ఎదుర్కొన్నాడో, ఇన్నింగ్స్ ను ఎంత అద్భుతంగా నిర్మించాడో చూస్తే అతడి అనుభవం, నైపుణ్యం, మానసిక దృఢత్వం అర్థమవుతాయి. విమర్శకులకు తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు. విమర్శలు ఎప్పుడూ ఉంటాయి, కానీ అవి రోహిత్ ను ఏ మాత్రం ప్రభావితం చేయవు. అతని దృష్టి అంతా జట్టు విజయం పైన ఉంటుంది. జట్టు కోసం చాలా కష్టపడతాడని వివరించాడు. రోహిత్ శర్మ ఇంకా వన్డే క్రికెట్ కొనసాగించాలనుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. 2011 ప్రపంచ కప్ విజేత జట్టులో చోటు దక్కకపోవడం ఇప్పటికీ రోహిత్ ను బాధిస్తుంది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ 2 సంఘటనలు రోహిత్ మనసులో బలంగా ముద్రపడ్డాయి. అప్పటి నుంచి భారత్ కు వన్డే ప్రపంచ కప్ ను అందించడమే అతడి లక్ష్యంగా మారిందని దినేష్ లాడ్ వెల్లడించాడు. రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు. ఇంకా వన్డే ప్రపంచ కప్ మాత్రమే మిగిలి ఉంది. భారత్ 2027 వన్డే ప్రపంచ కప్ గెలవాలంటే రోహిత్ శర్మ జట్టులో తప్పనిసరిగా ఉండాలి. అతనిలో ఇంకా పరుగుల దాహం అలానే ఉంది. మ్యాచ్ ను ఒంటి చేత్తో మలిచే సామర్థ్యం ఉంది. అందుకే వన్డే ప్రపంచ కప్ గెలిచే వరకు రోహిత్ రిటైర్మెంట్ గురించి ఆలోచించే అవకాశం లేదని దినేష్ లాడ్ స్పష్టం చేశాడు.